ప్రైజ్ లార్డ్. షలోం అలైకుం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రాలు కలుగును గాక. చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మార్చి నెల లెంట్ డేస్ లో మనం ఉంటున్నాం. చాలా సంఘాలు లెంట్ డేస్ ను పాటిస్తాయి. కొన్ని సంఘాలు లెంట్ అనే ఆ ఆచార సంబంధమైన పక్కకు పెట్టి ప్రార్థనా సంబంధమైనటువంటి జీవితాలను వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి అర్థం ఏదైనా ఉండాలి, పదం ఏదైనా ఉండాలి. మనం దేవుని ప్రజలంగా దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థనా నెలగా మనము ఈ నెలను గడుపుతున్నాం. ఏ నెల? ఈ నెల ప్రార్థనా నెల. వీఆర్ ప్రేయింగ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రేయింగ్? ఐ డోంట్ నో. నేను చేయొద్దామని అనను, మీరు ప్రార్థన చేస్తున్నారు. సో మోర్ దాన్ ద జనరల్ డేస్, సాధారణంగా ప్రార్థన చేసే దినాల కంటే ఈ లెంట్ డేస్లో, ఈ 40 డేస్లో మరెక్కువగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిని మరెత్తుగా అనుభవించి ఆయనను సమీపించి, ఆ సిలువను సమీపించి, క్రీస్తును సమీపించి, క్రీస్తు వలన కలిగిన ప్రేమను మరింతగా మీరు పొందుకుంటున్నారని నమ్ముచూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవునికి వందనాలు. ఈ ప్రార్థన మన జీవితాలను మార్చాలి. చాలా మందికి ప్రార్థన అంటే భారం, ప్రార్థన అంటే చాలా విసుగు, ప్రార్థనలో ఆసక్తి ఉండని ప్రజలు చాలా మంది ఉన్నారు. మీరు అటువంటి వారు కారని నేను అనుకుంటున్నాను. వి లవ్ ప్రేయర్. ప్రార్థనను ప్రేమించే ప్రజలు దేవునికి ఎంతో ఇష్టం. ప్రార్థన సమయం ఉండాలి, ప్రార్థనలు కూడుకోవాలి. భోజనాలకు పిలిస్తే రాకపోయినా పర్లేదు, కానీ ప్రార్థనకు పిలిచినప్పుడు పరిగెత్తుకొని రావాలి. యూనిట్ టు బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనల్ని ప్రార్థన చేయటానికి ప్రభు పిలిచాడు. అపోస్తలులు అయిన పౌలు, పేతురు, యోహాను పలుమార్లు చెప్పాడు, కీప్ ప్రేయింగ్. విసుగక ప్రార్థించమన్నాడు, ఎడతెగక ప్రార్థించమన్నాడు, నిరంతరం ప్రార్థించమన్నారు. సో దే ఆస్క్ us to pray, pray and pray and pray. ప్రార్థన చాలా మందికి కొంత బోర్. ఏం ప్రార్థన చేస్తారబ్బా, ఏం చేస్తుంటారు? దే కీప్ ప్రేయింగ్. ఇది అది అడుగుతూ ఉంటారు. నిజంగా ఇది అది అడుగుతున్నంత వరకు ప్రార్థనలో మజా దొరకదు. ప్రార్థన దేవుని సమీపిస్తే దాంట్లో ఉన్న మాధుర్యం మనం అనుభవిస్తాం. జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి క్రీస్తు నామం సమీపించినప్పుడు మనము ప్రార్థనలో ఆనందిస్తాం. వి లవ్ టు బి మోర్ ఇన్ ప్రేయర్. అది ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, ఆల్ నైట్ ప్రేయర్ ఉండొచ్చు, లేకుంటే 3 రోజుల ప్రార్థన, 7 రోజుల ప్రార్థన, 21 days ప్రేయర్. ఇవి జరిగించాల. దేవుని ప్రజలంగా దేవుణ్ణి మనం ఎక్కువ తెలుసుకోవాలంటే ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. వాక్యము చదివితే మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయా లెవెల్స్లో అర్థమవుతుంది. కానీ వాక్యము చదివి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు వీ లవ్ ప్రేయర్. ప్రార్థనను బహుగా ఆనందిస్తాం. ఆల్ నైట్ ప్రేయర్ జరిగించాం. మీలో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలే. మీరు దేవునికి లెక్క చెప్పండి. ఇక్కడ మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు నిండా దుప్పటి కప్పుకొని పండుకున్నారు. హౌ కుడ్ యూ స్లీప్? మీకు నిద్ర ఎట్లు వచ్చిందో నాకు అర్థమైతలేదు. హియర్ వీఆర్ క్రయింగ్. ప్రభువా, సంఘం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, యుద్ధముల్లో చచ్చిపోతున్న ప్రజల కొరకు, రక్షణ లేని వారి కొరకు మేము అల్లాడుతూ ప్రార్థన చేసినాం. ఇక్కడ మీరు హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నారు. సో ఐ డోంట్ నో. మీరు దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. మనమందరం కూడా లెక్క చెప్పాల్సిన వాళ్ళం. వాట్ వర్ యూ డూయింగ్? బయటికి మస్తు పనులు చేస్తాం, అదిగా దేవుడు కోరేది. నా సన్నిధిలో మీరున్నారా? ఆర్ యు దేర్ ఇన్ మై ప్రెసెన్స్? ఏం చేస్తున్నారు? సో దేవునికి మీరు లెక్క చెప్పండి. మేమైతే ప్రేమపూర్వకంగా రావాలని మాత్రమే ఆహ్వానిస్తాం, దేవుని సన్నిధిలో కనబడాలని ఆహ్వానిస్తాం. మీరు ఉండి మీరు అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు మీకున్నటువంటి అనేకమైన ఇరుకులు, సమస్యలు, శోధనలు, రోగాలు దేవుడు తగ్గిస్తాడు. సో ఇది ఇంకా చాలా మంది టచ్ చేయలేదు ఈ ఏరియా. వంతుకు గంతుగా ఒక ప్రార్థన చేసిపోవటం, అది ప్రార్థన అనబడదు. కాబట్టి
దేవుని ప్రజలంగా కొంచెం జాగ్రత్త పడదాం. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. మీకందరికీ తెలుసు కదా, ఇస్రాయేలుకు ఇరాన్కు మధ్యలో చాలా భయంకరమైనటువంటి యుద్ధం. తర్వాత ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటిపైన కూడా మిసైల్స్ ను ప్రయోగిస్తూ ఉంది. పిచ్చిపట్టినట్టు యుద్ధము ఇస్రాయేలుతో ఉంటే ఇస్రాయేల్తో యుద్ధం చేయాలి, కానీ ఇస్రాయేలుతో యుద్ధం చేస్తూ మిగతా అన్ని దేశాలపైన కూడా మిసైల్స్ ప్రయోగిస్తూ ఉంటున్నటువంటి దేశం. ఇట్స్ క్రేజీ వరల్డ్. ఇది ఒక పిచ్చి లోకం, ఇది ఒక మానసికంగా పిచ్చి ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ప్రార్థన చేయాలి. అమ్మా, దేవుడు ప్రార్థన తాలూకు చేసి సంఘానికి ఇచ్చాడు. మీరు సంఘమేనా? మీకు ఇచ్చాడు. ఇంకెక్కడున్నటువంటి వాళ్ళైనా సంఘమేనా? ప్రార్థన అనే తాళం మీకు ఇచ్చాడు. తాళాలు వేసుకొని పోయి ఇంట్లో వండుకుంటామంటే వాట్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్? నీకేం బాధ్యత ఉంది? తాళపు చెవులు గలవాడు బాధ్యత వహించాలి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ కీ. ప్రార్థన చేత మీరు ఈ భూలోకమందు వేటిని విప్పుతారో చెప్పండి, పరలోకమందు దాన్ని విప్పుతానన్నాడు. మీరు ఈ భూలోకమందు దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడినని ప్రభు చెప్పాడు. దేవుని ప్రజలు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా చేస్తే చేస్తాం, పోతే పోతాం, మేము ఒకరమే చేయాలన్నా, మేము చేస్తేనే ప్రార్థన అనే ఈ నిర్లిప్తత దేవుని ప్రజలకు ఉండటం చాలా బాధాకరం. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. మీతో దేవుడు సంతోషంగా లేకపోతే మీరు దేవుని సన్నిధిలో ఏమని స్తుతించగలుగుతారు? కాబట్టి దేవుని ప్రజలం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. ప్రభువు రాకడ ఎప్పుడో, మన ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి రెండిటికీ మనం సిద్ధపడి ఉండాలి. క్రిస్టియన్స్ ఆర్ ద ప్రిపేర్డ్ పీపుల్. క్రైస్తవులు సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ నిద్రపోయే క్రైస్తవులు ఏం క్రైస్తవులో నాకు తెలియదు. ప్రిపేర్డ్ పీపుల్. నిద్రపోవద్దన్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, మెలకుగా ఉండమన్నాడు. కోడి నిద్రపోతుంది, ఎట్లా పోతుంది తెలుసు కదా? అట్లా వస్తుంది, మళ్ళీ అట్లా తెరుస్తుంది, అట్లా వస్తే అట్లా తెరుస్తుంది. ఇట్ డజంట్ స్లీప్ ఫర్ లాంగ్. అట్లా పందిలాగా నిద్రపోదు, కోడి నిద్ర. అట్లా నిద్ర లేచి మెలకుగా ఉండి ప్రార్థన చేయటం మనకు అది చెప్పాడు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు హావ్ టు డూ ఇట్. అంతే, అక్కడేం బార్గెయిన్ లేదు. నాకు వ్యాధి ఉంది, నాకు రోగం ఉంది, నాకు చేత కాదు, నాకు కష్టమవుతుంది, ఇవన్నీ దేవుని దగ్గర కొట్టేస్తాడు. నా దగ్గరకు వస్తే మీ కష్టాలు తీరుస్తానంటే నీ దగ్గరికి రాము, కష్టాలు అట్లే పెట్టుకుంటా, ప్రార్థన చేయం. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ దిస్? దేవుని సంఘం మీరు లెక్క చెప్పాలి, మీరే లెక్క చెప్పాలి. దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అందరం చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధ 2 నిలువు కమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో తినవలెను. తిండి గురించి చెప్తున్నాడు కదా, బాగుంది. మంచిగా ఒక పొట్టేల్ను కోసుకొని తినమన్నాడు. వాట్ ఏ గ్రేట్ ఇన్విటేషన్ కదా. కాదు, ఇశ్రాయేలుకు ఒక నిబంధన. దిస్ ఈజ్ ఏ కవెనెంట్. దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన. దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుతో చేసిన ఈ నిబంధన వారికి నిత్యముగా ఉండటానికి దేవుడు అనుగ్రహించాడు. ఇట్ వాజ్ ఎ కవెనెంట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ది పీపుల్. ప్రతి ప్రజ కూడా రక్షణ పొందాలనుకున్నవారు, దేవుని ఎరగాలనుకున్నవారు, దేవుని సన్నిధిని నిలవాలనుకున్న ప్రతి వారు కూడా ఈ విధిని వారు నిర్వర్తించవలసిందే. దిస్ వాజ్ ఓల్డ్ కవెనెంట్, పాత నిబంధన. కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్.
ఈ క్రొత్త నిబంధన న్యూ కవెనెంట్ ఏంటంటే క్రీస్తు మన కొరకై తన యొక్క రక్తాన్ని కార్చాడు. సో యు సీ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఆల్ త్రూ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రక్తము ప్రవహిస్తూ ఉంది. దానికి వందనాలు. ద బ్లడ్ ఈజ్ లైఫ్. రాసుకోండి, ద బ్లడ్ ఈజ్ లైఫ్. రక్తము జీవమునకు సాదృశ్యమై ఉంటున్నది. వై బ్లడ్? చాలా మంది క్రైస్తవేతరులు, కొంతమంది ఈ రక్తము అంటే వినర్లన్నటువంటి వాళ్ళు వై బ్లడ్, వై దిస్ సాక్రిఫైస్ అంటారు. కానీ వాళ్ళు చేసేదంతా కూడా అదే, విగ్రహములకును ఆయా జంతు బలులు, మేకలను కోడలను అర్పించే బలులు ఈ లోకం అర్పిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై తన యొక్క రక్తాన్ని కార్చాడు. ద బ్లడ్ ఈజ్ లైఫ్. ద బ్లడ్ హ్యాస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ వర్డ్. మీరు అక్కడ ఈజ్కు బదులు హ్యాస్ పెట్టారనుకోండి, అది మన రక్తం. నీ రక్తంలో నా రక్తంలో జీవం ఉంది. మనం చనిపోయినామంటే ఈ శరీరంలో రక్తం ఉండదు. ఈ ప్రాణం పోయిన తర్వాత రక్తము కనిపించదు. ఈ నిర్గమ కాండంలో నిర్గమము అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి ప్రజలు, ఎగ్జిట్, వాళ్ళు బయటకు వచ్చారు. నిర్గమము అంటే బయటికి వెళ్ళుట. దే బ్రాట్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్. వాళ్ళు ఐగుప్తు నుంచి వెలుపలికి తీసుకొని రాబడిన వారు నిర్గమము. వారు బయటికి వచ్చి దేవుని ప్రజలుగా ఉండటానికి వారు బయటికి వచ్చారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్. ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళారు అనేది మనం భౌతికంగా చూసే ఒక నైసర్గిక స్వరూపం. కానీ దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓల్డ్, యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ స్లేవరీ. నీ బానిస బ్రతుకు నుంచి, నీ చీకటి బ్రతుకు నుంచి, నీ పాపపు అంధకార జీవితంలోంచి నువ్వు బయటికి వచ్చి నిర్గమము, యు హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ వాక్. నువ్వు నడవాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడుచుకున్నారు. మనకందరికి కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో వై 40 years, 45 రోజులు నడుచుకుంటే సరిపోతుందని కొంతమంది చెప్తారు. 45 days చేరవలసిన ప్రయాణము వారు 40 weeks కావు, 40 months కావు, 40 years, 40 సంవత్సరాలు నడుచుకున్నారు. వాట్ మేడ్ దెమ్ వాక్? వాళ్ళను ఎందుకు అంత దూరము దేవుడు నడిపించాడంటే, దేవుడు వారితో నడవాలనుకున్నాడు. అది అర్థం కానో లేవనుకున్నారు. ఓ సనిగారు, గునిగారు, మోషే మీద ఏడ్చారు. అందరూ కూడా దేవుని పైన తిరుగుబాటు చేశారు. వారు అరణ్య యాత్ర అంతా కూడా రోదన యాత్రగా మార్చుకున్నారు. ద వాక్ ఆఫ్ లైఫ్ వాజ్ ఎ వీపింగ్ లైఫ్. వారి యొక్క అరణ్య యాత్ర అంతా కూడా రోదన యాత్రగా వారు చేసుకున్నారు. కాబట్టి దేవుడు అరణ్యములో వారిని చంపేశాడు. గాడ్ కిల్ దెమ్ ఇన్ ది విల్డర్నెస్. ఆ అరణ్యములో వారిని చంపేశాడు. దాతానులో నెర విడిచి వారిని మింగేసింది. అబీరాములో తెగులు రేగింది. దేవుడు అనేక విధాలుగా తన పైన లేచిన ప్రజలను మొత్తాడు. సో మొత్తక ముందే ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళని అనటం కాదు. మనం కూడా ఈరోజు నేర్చుకోవాలి. బిఫోర్ గాడ్ స్మైట్స్ us, దేవుడు మనల్ని ఒత్తక ముందే మనల్ని మన పైన ఉగ్రతను కుమరించక ముందే దేవుని ప్రజలు మేల్కోవాలి. బికాజ్ యు ఆర్ హిస్ పీపుల్. మిమ్మును తన ప్రజలను పిలిచాడు. అన్ని జనులను పిలవలే, లోకమంతటిని పిలిచాడు. కానీ వచ్చి నిర్గమము, బయటికి వచ్చిన వారిని, ప్రభువును వెంబడించుటకు నిర్ణయించుకున్న వారిని, ఈ ఐగుప్తు బానిసత్వము నుంచి స్వతంత్ర దేశమైన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వారిని దేవుడు తన ప్రజలను పిలిచాడు. సో దేవర్ ఇజ్రాయెలైట్స్, ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క ప్రజలు. దేవర్ కాల్డ్ బై హిజ్ నేమ్, తన యొక్క పేరు పెట్టి ఆయన పిలిచాడు. పిలువబడిన ప్రజలు మళ్ళీ వెనక్కిపోవడానికి అవకాశం లేదు. నాకు వద్దబ్బా ఈ జీవితం అని పోవడానికి లేదు. చాలా మంది ఐగుప్తు పైన ఆశలు చంపుకోలేకపోయారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని రాయబడింది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె ఏం పట్టు చీర కట్టుకున్నదో,
ఆమె ఎన్ని నగలు వేసుకున్నదో దాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య చేసిన తప్పు మనం చేయొద్దని జ్ఞాపకం చేసుకోవాలి. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరగను, వెనక్కి మళ్ళను, వెనక్కి చూడను. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, కొంచెం శోధన అనిపిస్తున్నా ఐ వాక్, నేను ముందుకే సాగుతాను అనుకొని ముందుకు వచ్చిన జనము క్రైస్తవ జనము. దేవుని బిడ్డలారా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు పిలిచిన జనం ఇటుగానే ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పరిచినటువంటి ఈ నిబంధన రక్తం గురించి మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం మధ్య భాగంలో అంటున్నాడు, దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధకపు 2 నిలువు కమ్మిల మీద పై కమ్మి మీదను చల్లి. ద బ్లడ్ ఈజ్ లైఫ్. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. రక్తమే జీవము, రక్తమే ప్రాణము. ఐగుప్తులోంచి దేవుడు తన యొక్క ప్రజలను విడుదల చేయకముందు దేవుడు తన ప్రజలతో ఒక నిత్య నిబంధన ఏర్పరచుకున్నాడు. ఇట్ వాజ్ ఏ కవెనెంట్, ఇట్ వాజ్ ఎ టెస్టమెంట్. ఇది ఒక నిబంధన. దేవుడు తన యొక్క ప్రజలతో ఏర్పరచుకున్న నిబంధన ఏంటంటే రక్తపు నిబంధన. ఇట్స్ ఎ కవెనెంట్ విత్ ద బ్లడ్. రక్తము వలన కలిగినటువంటి నిబంధన మనకి యొక్క నిర్గమకాండంలో మోషే ద్వారా ప్రభు రాయించి మనకు తెలియచేస్తున్నాడు. రక్తము మనకు జీవముగా ఉదయకాలం నేర్చుకుంటున్నాం. ద బ్లడ్ ఈజ్ లైఫ్. రక్తములో జీవం ఉంది. ఆది కాండంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారికి చర్మపు చొక్కాయిలు చేయడానికి దేవుడు మొదటిదిగా ఒక పశువును ఆయన వధించి ఆ పశువు చర్మపు చొక్కాయిలను చేయించి వాళ్లకు తొడిగించాడు. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్, అక్కడి నుంచి రక్తం ప్రవహిస్తే చివరి 22, 21, 22 అధ్యాయాల వరకు కూడా మనము క్రీస్తు యొక్క రక్తము అలాగే ప్రవహిస్తూ ఉండటం మనం చూస్తాం. సో వాట్ ఐ సే, రక్తము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రవహిస్తుందంటే జీవము ప్రవహిస్తూ ఉంది. దేవుని యొక్క నిబంధన ప్రవహిస్తూ ఉంది. దేవుడు తన యొక్క ప్రజలతో చేసుకున్నటువంటి నిత్య కట్టడ ప్రవహిస్తూ ఉంది. దేవుని ప్రజలు ఈ నిబంధనకు లోబడాలి. దెర్ ఇస్ నో ఆప్షన్. నేను తర్వాత చేస్తుందేవా, నేను కొంచెం మెల్లగా చేస్తుందేవా, నాకు టైం ఉన్నప్పుడు చేస్తుందేవా, నాకు ఆరోగ్యం బాగైనాక చేస్తుందేవా. నో ఆప్షన్స్. దేవుడు చెప్పిన పని చెప్పినప్పుడే చేయాలి. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట, మీరు ముసలోళ్ళు బాగలేరో, మీరు అనారోగ్యంగా ఉన్నారు, గర్భిణిలో, లేకుంటే ఇంకా మీరు ఇతరత్ర ఆ బానిసత్వములో మీరు అలసిపోయి ఉన్నారు నాకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు వేకప్. మీరు నిద్ర లేచి మీరు ఆ యొక్క పశువును, ఆ యొక్క గొర్రెపిల్లను చంపి మీరు దాని రక్తము కొంచెం తీసుకోవాలి. టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్లడ్. రక్తము జీవము అని మనం నేర్చుకుంటున్నాం. ఈ జీవమును మనం తీసుకోవాల్సినటువంటి ఆజ్ఞ దేవుడు నిర్గమకాండంలో ఇచ్చాడు. టేక్ లైఫ్. నేను మీకు అనుగ్రహించే ఒక నిత్యమైన నిబంధన రక్తం మీరు తీసుకోవాలి. వితౌట్ బ్లడ్ దెర్ ఇస్ నో కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు ఎటువంటి ఒడంబడిక లేదు. హెబేలు కానుక తెచ్చాడు, కయ్యను కానుక తెచ్చాడు. కానీ దేవుడు హెబెలును గాని కయ్యను గాని కయ్యను అర్పణను గాని ఆయన అంగీకరించలేదు. హెబెలు తీసుకొని వచ్చిన శ్రేష్టమైన అర్పణ, బలి అర్పణ, రక్తపు అర్పణ ప్రభు అంగీకరించి అతని యొక్క జీవితాన్ని దేవుడు దీవించాడు. సో వాట్ వి సీ, రక్తం ఒక నిబంధన సంబంధమైనటువంటిది అని నేర్చుకుంటున్నాం. ద బ్లడ్ హ్యాస్ పవర్ టు మేక్ ఏ కవెనెంట్. వాట్ ఏ బ్యూటీ. రక్తములో ఉన్నటువంటి శక్తి ఏంటంటే అది ఒక నిబంధనను అది కలుగ చేస్తుంది. ఈ నిబంధన అనుజనులు వారి వారి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల్లో వారు దయ్యములకు బలి అర్పించడం ద్వారా ఆ నిబంధన చేసుకుంటున్నారు. మనం దాని గురించి మనం చర్చించాల్సిన పని లేదు.
ఇక్కడ దేవునితో నిబంధన చేసుకోవటం దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక భాగ్యం. ఈ నిబంధన లేకపోతే మీరు చచ్చిపోతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కవెనెంట్ యు డై. ఈ ప్రాణము, రక్తమే ప్రాణమై ఉన్నటువంటి ఈ నిబంధన మీరు చేసుకోకపోతే యు డై ఆఫ్ దిస్ నైట్. ఇదే రాత్రి మీరు చచ్చిపోతారు. ప్రభు అవన్నీ మాటలు చెప్పలేదు. ప్రభు చెప్పినటువంటి మాట, నేను చెప్పింది మీరు వెంటనే చేయాలి, ఈ రోజే చేయాలి, ఇప్పుడే చేయాలి. మీరేం చేయాలి? ఆ రక్తంలో కొంత భాగం తీసుకుని దానిని ఏమంటున్నాడు? ద్వారపు ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువు కమ్ము పైన పై కమ్మి మీదను చల్లి. ద్వారం మనకు తెలుసు కదా, దర్వాజా బాదులు అంటారు కదా. ఆ ద్వారపు యొక్క పై కమ్మి మీదను 2 నిలువు కమ్మిల మీదను ఆ రక్తమును మీరు ప్రోక్షించాలంటాడు. ఆ రక్తమును మీరు చల్లాలంటాడు. ఆ రక్తం చేత మీరు దాన్ని అక్కడ మీరు ఒక గుర్తును పెట్టుకోవాలి. ఆ రక్తం మనకు నిబంధన. ఈ అధ్యాయం మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి, 12వ అధ్యాయం తర్వాత అంతా కూడా చదవండి, 23 వరకు ఈ నిబంధన రక్తం మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తుంది. అయితే ఈ దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి ఏంటంటే, యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్వశ్చన్. రక్తమే ఎందుకు ప్రభువా? నేను నీళ్ళు తీసుకొని నేను దాన్ని ద్వారబంధకం మీద పోస్తాను, లేకుంటే కొబ్బరి నూనె తీసుకొని ద్వారబంధకం మీద పోస్తాను. కాదు, గాడ్ హ్యాస్ ఏ కవెనెంట్ విత్ లైఫ్. జీవముతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ప్రాణము, రక్తమే ప్రాణము, రక్తమే జీవం అయినటువంటి దాని చేత నీ యొక్క రక్తమునకు క్రయధనముగా, ప్రతిగా నీ ప్రాణం పోకూడదని నీ రక్తమునకు వెల కట్టి ప్రభు ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధకముల మీద పోయమని ప్రభు ఆనాడు ఇశ్రాయేలుకు సెలవిచ్చాడు. వాళ్ళకి ఎంత అర్థమైందో తెలియదు. దే డింట్ హ్యావ్ మచ్ థియాలజీ. వాళ్ళకి ఎక్కువగా నేర్చుకోవాల్సినంత వేదాంతం వాళ్ళకి లేదు. కనీసం మనకైనా బైబిల్స్ ఉన్నాయి. 66 గ్రంథాల పుస్తకం మనకు దేవుడు ఇచ్చాడు. ఎవరు ఎప్పుడు ఎందుకు చేశారు అని చదివి నేర్చుకుని దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవటానికి దేవుడు కృపనిస్తున్నాడు. వారికి అదేం లేదు. దే హ్యావ్ టు లిజన్. వాళ్ళు కేవలం వినాలి. అది కూడా ఎవరిది వినాలి? మోషే చెప్పింది వినాలి. మోషేతో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఏ రకమైనటువంటి ఆజ్ఞలను వాళ్ళకి ఇస్తున్నాడు, ఏ రకమైనటువంటి విధులను వాళ్ళకు తెలియజేస్తున్నాడో వారు తూచా తప్పకుండా పాటించాల్సిందే. వాట్ ఈ డీసెంట్ పీపుల్. పాత నిబంధనలో ఉన్న ఈ ఇశ్రాయేల్ ఇక్కడ, క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలులో పాలిభాగస్థులమైన ఈ క్రైస్తవులు ఎక్కడ? We don't have any kind of instruction. మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేదు, మనకి ఎటువంటి టీచింగ్ లేదు. ఇది ఇలా చేయండి అంటే చేస్తే చేస్తాం, లేకుంటే లేదు, మా ఇష్టం ఉంటే చేస్తాం, లేకుంటే లేదు. సో ఇది ఈ నేటి ప్రజల యొక్క ప్రవర్తన. ఆర్ వి ఇజ్రాయలైట్స్? మనం దేవుని ప్రజలమేనా? మోషే బట్టి బాగా వినాలి. మోషేను బట్టి ఇశ్రాయేలీలు ఎంత నడుచుకున్నారో, మోషే యొక్క సూచనలను బట్టి ఈనాడు ఇస్లాం కూడా అంతగా విధేయత చూపిస్తుంది మోషే యొక్క చెప్పినటువంటి ధర్మశాస్త్రానికి. దే టాక్ అబౌట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి, ఇంకా ఆలోచించడానికి లేదు. యూ డోంట్ నీడ్ టు థింక్, యూ డోంట్ నీడ్ టు రీజన్, యూ షుడ్ నాట్ క్వశ్చన్. నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు. సో ఇస్లాం ఒక డీవియేటెడ్ యాంటీ క్రిస్టియానిటీగా మనకు ఈ దినాల్లో చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన ప్రజలకు చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? తాము దానిని తిని 2 ద్వారబంధకముల నిలుకం మీద పై కమ్మి మీదను మీరు చల్లవలను. రాసుకోండి. నంబర్ 1, బ్లడ్ ఈజ్ లైఫ్. రక్తమే జీవం. మీరు ఇంతవరకు రాసుకున్నారు. రెండవది, బ్లడ్ ఈజ్ ప్రొటెక్షన్. రక్తము, ఈ నిబంధన రక్తము మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, కాపుదలను ఇస్తుంది. మీ ప్రాణములకు ఇది కాపుదల. రక్తము మీ రక్తానికి కాపుదల.
ప్రాణము, మీ ప్రాణానికి కాపుదల. దేవుడు ఊరికే తమాషాగా రక్తం గురించిన మాట మాట్లాడలేదు. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది కాండములో ప్రభు ఆ ఆజ్ఞాతి క్రమానికి చెల్లించవలసినటువంటి క్రయధనాన్ని రాయించి అక్కడ నుంచి మనకు సువార్తలు ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తు చిందించినటువంటి ఆ క్రయధనాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. సో ద బ్లడ్ ఈజ్ లైఫ్. నెంబర్ 2, ద బ్లడ్ ఈజ్ ప్రొటెక్షన్. రక్తమే మనకు రక్షణ. రక్తమే మనకు రక్షణ. ఆచారాలు కావు. మీరు 4 రోజులు ఉపవాస ప్రార్థన ఉండండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండండి, మీరు పెద్ద కానుక తీసుకురండి, మీరు పెద్దగా అన్నదానాలు చేయండి, రక్తదానాలు చేయండి, ఇవన్నీ కూడా ప్రభు చెప్తలేదు. గాడ్ సేస్ ద బ్లడ్ ఈజ్ ప్రొటెక్షన్ టు యూ. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన ఆ రక్తమును చిందించి అది 2 నిలువు కమ్మిల మీదను పైనున్న కమ్మి మీదను మీరు దాన్ని చల్లితే అది మీకు నిబంధన. అది మీకు నిబంధన. ఆ నిబంధన జరిగినప్పుడు 12వ తేదీ చివరి వరకు మీరు తర్వాత చదవండి. ఆ నిబంధన బట్టి, మీతో చేసిన నిబంధనను బట్టి మరణదూత మిమ్మును చంపకుండా దాటిపోతాడు. ఎప్పుడు? వారం రోజులైనాక, నెల రోజులైనాక, కష్టకాలం అంతా అయిపోయినాక, మనకు అన్ని కూడా చక్కగా ఉన్నప్పుడు కాదు. రైట్ నౌ మీరు ఇప్పుడే ఆ రక్తమును తీసుకొని 2 నిలువు కమ్మిల మీద, మధ్య కమ్మి మీద మీరు రక్తమును చల్లితే ద బ్లడ్ గివ్స్ ప్రొటెక్షన్. ఈ రక్తము మీకు రక్షణనిస్తుంది. ఈ రక్తము మీకు కాపుదలనిస్తుంది. ద బ్లడ్ ఈజ్ బిగ్ ప్రొటెక్షన్. వై పీపుల్ ఆర్ డైయింగ్? ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారు అన్నారు. ప్రజలు ఎందుకు చచ్చిపోయారు? ఐగుప్తీయులు చచ్చిపోయారు, ఈ గెర్షన్లో ఉన్నవారు చచ్చిపోలేదు. వై? ద బ్లడ్ వాజ్ ద ప్రొటెక్షన్ దేర్. ఆ రక్తము వారికి ఒక నిబంధన రక్తముగా, ఒక రక్షణ కల్పించే రక్తముగా దేవుడిచ్చాడు. 3వది కూడా రాసుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. వితౌట్ బ్లడ్ దెర్ ఇస్ జడ్జ్మెంట్. రక్తము లేకపోతే, వితౌట్ బ్లడ్ దెర్ ఇస్ జడ్జ్మెంట్. రక్తము లేకపోతే అక్కడ తీర్పు ఉంది. నాకొద్దు, నేను చెయ్యను, నేను ఇప్పుడే చేయను, నాకు అవసరం లేదు, నా కొరకు మా తల్లిదండ్రులు చేస్తారు, మా తాతలు చేశారు, మా పితరులు చేశారు, నేను చెయ్యను అంటే ఎవరి రక్తము వారికి నిబంధన రక్తం. హల్లెలూయా. దిస్ ఈస్ ఏ కవెనెంట్ బిట్వీన్ పర్సన్స్, నాట్ బిట్వీన్ గ్రూప్స్. దేవుడు జనులందరితో చేసిన రక్తం అయితే, జనులందరితో చేసిన ఆ రక్తపు నిబంధన అయితే, మోషే ఒక్కడు ఆ రక్త ప్రోక్షణ చేసింటే సరిపోతుండే. బట్ ఎవ్రీ వన్, ప్రతి ఇంట్లో ఉన్నవారు తమ యొక్క ద్వారబంధకపు నిలువు కమ్మిల మీద, పై కమ్మి మీద ఆ రక్తమును ప్రోక్షిస్తే, రక్తము మీకు జీవము, రక్తము మీకు రక్షణ, రక్తము మిమ్మను తీర్పు నుంచి తప్పిస్తుంది. గాడ్ ఈస్ కమింగ్ టు జడ్జ్. దేవుడు తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. ఎప్పుడు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో చెప్పిన మాట ప్రకటన గ్రంథం 14 వరకు కూడా నడుస్తున్నాడు. వీ కెన్ సీ ద జడ్జ్ ఈజ్ కమింగ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఈజ్ కమింగ్ టు జడ్జ్. ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తను తాను అర్పించుకున్నట్టుకు వచ్చాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చుటకు వస్తాడు. దెర్ ఇస్ నో మర్సీ. అక్కడ కృప లేదు, అక్కడ కనికరం ఉండదు, అక్కడ దయాదాక్షిణ్యాలు కనబడవు. గాడ్ హ్యాస్ గివెన్ us ఎనఫ్ టైం. చాలా టైం ఇచ్చాడు, ప్లెంటీ టైం ఇచ్చాడు. దట్ యు మే వాక్. నువ్వు నడవటానికి 40 ఏళ్ల ప్రయాణం ఎందుకు? టు నో గాడ్, నాట్ టు సీ ద లెంగ్త్. దూరపు భారాన్ని చూడటానికి కాదు. ఇశ్రాయేల్ అందరూ కూడా దూరపు భారాన్ని చూశారు, వాళ్ళు అరణ్యంలో నశించారు. వెన్ దెర్ ఇస్ లెంగ్త్ ఆఫ్ టైం, మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ జీవితాల్లో ఒకవేళ కడుపు నొప్పో, కాలు నొప్పో, ఇరుకో, శోధనో, అప్పుల బాధనో ఏదైనా మీలో ఉండి, ఇఫ్ యు సీ ద లెంగ్త్, ప్రభువా ప్రార్థన చేస్తున్నా
ఏంది ప్రభు అంటలేవు, ప్రార్థన చేస్తున్నా నాకేం విడుదల దొరుకుతలేదు, ప్రార్థన చేస్తున్నా ఈ నొప్పి నా నుంచి పోతలేదు అంటే గాడ్ ఈజ్ వాకింగ్ విత్ యూ. నువ్వు ప్రార్థన చేసిన సమయం మొదలుకొని దేవుడు నీతో కూడా నడుస్తున్నాడు. హూ టు సీ, ఎవరిని చూడాలి? నీ నొప్పిని చూడొద్దు, నీ అప్పును చూడొద్దు, నీకున్న తిప్పల్ని చూడొద్దు. ఎవరిని చూడాలి? సీ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నేర్చుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. రాసుకుంటే బాగుంటుంది. తండ్రి మనకు పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు మన తండ్రి అయిన దేవుడు. గాడ్ ఈజ్ అబోవ్ us. దేవుడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు ఆకాశం ఉన్నాడు. తండ్రి నీకు పైగా ఉన్నవాడు నీ తండ్రి. యేసుక్రీస్తుకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. వాట్ డస్ ఇట్ మీన్? నీకు తోడుగా ఉన్నవాడు. తండ్రి పైనున్నవాడు, కుమారుడు నీతో ఉన్నవాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు నీలో ఉండేవాడు. హల్లెలూయా. సో త్రిత్వము, ఈ త్రిత్వమైనటువంటి యొక్క దేవుని యొక్క పరిపూర్ణత మీరు అనుభవించాలి. డోంట్ సీ గాడ్ ఫ్రమ్ ఫార్. దేవుణ్ణి దూరంగా చూడకండి. నా దేవుడు ఆకాశమందున్నాడు కాబట్టి ఆకాశమునకు విరబడినట్టుగా నేను ప్రార్థన ఎలుగెత్తి చేయాలని అనుకోకండి. నౌ క్రైస్ట్ ఈజ్ విత్ యూ. క్రీస్తు మీతో ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు. నిర్గమకాండంలో 40 ఏళ్ల నడకలో వాళ్ళ కన్నులు మోయబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రీస్తును చూడలేకపోయినారు. దే కుడ్ నాట్ రికగ్నైజ్ క్రైస్ట్ వాకింగ్ విత్ దెమ్. ఎమ్మాయి గ్రామానికి ఆలోచన చేసుకుంటూ పోతున్నారు. అయ్యో, క్రీస్తును చంపారంట, క్రీస్తును సెలవు వేశారంట, ఆయన ఉన్నప్పుడు ఎన్ని సూచక్రియలు చేశారు, అందరూ కూడా ఆయన వల్ల ప్రయోజనం పొందిన వారే. రోగాలు పోయినాయి, బాధలు పోయినాయి, చచ్చినోళ్ళు లేపబడ్డారు. ఇన్ని చేసి యేసుక్రీస్తును సెలవు వేశారు. ఎంత భయంకరమైన జనులు కదా వీళ్ళు అని వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు యెరూషలేము నుంచి పోతున్నప్పుడు వారు యెరూషలేములో కొన్న సరుకుల గురించి మాట్లాడలేదు. ఆడ చేసిన పైసలు అయిపోయినటువంటి ఆ స్థితిని వారు మాట్లాడతలేరు. దే ఆర్ టాకింగ్ అబౌట్ జీసస్. యేసు గురించి మాట్లాడుతుంటే వాళ్ళ వెంట ఎవరు నడుస్తున్నారు చెప్పండి? యేసు వారితో కూడా నడిచెను. హల్లెలూయా. జీసస్ ఈజ్ విత్ యూ. అమ్మా, ద మినిట్ యూ టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, మీరు ఎవరైనా ఉండే, చిన్నోళ్ళో, పెద్దోళ్ళో, స్త్రీలో, పురుషులో, మీకు జ్ఞానం ఉందో జ్ఞానం లేదో, ప్రభు యొక్క వాక్యం ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ ద మినిట్ యూ టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద లార్డ్ జీసస్ ఈజ్ విత్ యూ. యేసు నీతో కూడా నడుస్తున్నాడు. సో ఈ దూరభారం, వీళ్ళు 40 ఏళ్ల నడక, ఇంత పొడవాటి ప్రయాణము, 185 కిలోమీటర్ల దూరము, ఏందబ్బా ఇది నడుస్తా ఉన్నాము అని వీళ్ళు కనుక ఒకవేళ ఆ ప్రయాసాన్ని చూసే బాధపడుతూ ఉంటే వాళ్ళు అరణ్యంలో చచ్చిపోయారు. మన కిందికి ఇదంతా రాశాడంటే మనం చచ్చిపోకూడదని రాశారు. వాళ్ళు సనిగి వచ్చారు కాబట్టి బిడలారా మీరు సనిగి చావకండి. వాళ్ళు మోషే పైన తిరుగుబాటు చేసి చచ్చారు, మీరు తిరుగుబాటు చేసి చావకండి. వాళ్ళు విననొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలను వాళ్ళకు పేరు తెచ్చుకున్నారు, మీరు అట్లా ఉండకండి అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించటానికి బైబిల్ ఇవ్వబడ్డది. ఏదో ఆచార రీతిగా ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివి ఆమేన్ అని ప్రార్థన చేసి పోవడానికి కాదు. టు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ అవర్ ప్రీవియస్ పీపుల్. మన పితరుల నుంచి వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండటానికి ఆ తప్పుల్ని అలాగే ప్రభు రాయించాడు. సో వీ నీడ్ టు లెర్న్. క్రీస్తు యొక్క రక్తం మనకు తీర్పు నుంచి తప్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చెప్పిన వెంటనే చేసినందువల్ల ఆ రాత్రి ఇశ్రాయేలులో ఎవరు కూడా హతులు కాలేదు. వారి పిల్లలు చనిపోలేదు, వారి ప్రథమ సంతానం చనిపోలేదు. దే వర్ లివింగ్ బికాస్ ద లైఫ్ వాజ్ ఎ కవెనెంట్. వాళ్ళు ఎందుకు బ్రతికున్నారంటే ఆ ప్రాణమునకు ఆ సూచనైన ఆ యొక్క రక్తం వారికి క్రయధనముగా నిలిచింది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో సూచించబడ్డది ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం జరిగిస్తారు, ఇప్పటికి కూడా జరిగిస్తారు.
When they do this, they remember how God delivered them. దేవుడు తమను ఎలాగో విమోచించాడో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అయితే అది టెంపరరీ సాల్వేషన్. అది టెంపరరీ అంటే తాత్కాలికమైనటువంటి రక్షణ. రాసుకోండి, బాగుంది. ఇట్స్ ఏ టెంపరరీ సాల్వేషన్. మీకు ఆ పాత నిబంధన వరకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఆ నిబంధన. క్రీస్తు ద్వారా దేవుడు చేసినటువంటి నిబంధన మనం రెండవ భాగంలో చూద్దాం. మొదటిది, ద బ్లడ్ ఈజ్ లైఫ్, ద బ్లడ్ ఈజ్ ప్రొటెక్షన్, ద బ్లడ్ కీప్స్ యూ అవే ఫ్రమ్ జడ్జ్మెంట్. తీర్పు నుంచి నిన్ను తప్పిస్తుంది. ఈ మూడు కూడా టెంపరరీ. ఈ మూడు కూడా శాశ్వతమైనవి కావు. ఇవి ఆ కాలంలో ఆ ప్రజలకు ఆ సమయంలో ఒక ముంగుర్తుగా చేయబడినటువంటి ఒక నిబంధన. రాసుకోండి, ఒక ముంగుర్తుగా చేయబడినటువంటి నిబంధన. ఇట్స్ ఎ ఫోర్టేస్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు ఇంగ్లీష్లో. ఫోర్టేస్ట్, రక్షణకు ఒక రుచి చూయించటం. మీరంతా కూరలు వండినప్పుడు ఏం చేస్తారు? ఏమంటారు, వండిన తర్వాత కలిపి దాన్ని ఇట్లా తీసుకొని చేతిలో ఒక చుక్క వేసుకొని నాకుతారు కదా. నాకుతారా? మంచోళ్ళు మీరు. వాట్ యు సీ, యు టేస్ట్ ఇట్. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, సరిగా రుచి వచ్చిందా అని మీరు చూస్తారు. పాత నిబంధనలో రక్షణ ఇలాగుంటుందని చెప్పి దేవుడు ఇశ్రాయేలులకు చూయించాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వి సీ జీసస్. హల్లెలూయా. యేసును మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్. నేనే ద్వారమును, అదొకటి చాలు మనకి. ఐ ఆమ్ ద డోర్. ఇది చాలా మందికి విని విని ఒకవేళ దాంట్లో ఉన్న మాధుర్యాన్ని కోల్పోయి ఉంటారు. ఐ ఆమ్ ద డోర్, నేనే ద్వారము. నిర్గమకాండం 12లో ఏం చెప్పాడు? మీ ద్వార బంధకముల మీద ఆ రక్తమును మీరు చల్లవలెను. ఆ రక్తమును మీరు చల్లినప్పుడు మరణదూత ఆ రక్తము యొక్క నిబంధనను చూసి మిమ్మల్ని దాటిపోతాడు. సో వెన్ హీ పాసెస్ బై యూ, నిన్ను దాటి వారు ముందుకు వెళ్ళినప్పుడు నీకు తీర్పు జరగదు, నీ ఇంట్లో శోకం జరగదు, నీ ఇంట్లో పిల్లలకు భద్రత ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది, నీ ప్రథమ సంతానము చంపబడదు. అది నిబంధన. ఇక్కడ కృత నిబంధనకు వచ్చేసరికి నేనే ద్వారం అంటున్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద డోర్. ఆయనే ద్వారము, ఆయనే ద్వారం. అక్కడేమో ద్వారం మీద రక్తం చల్లమన్నాడు, ఇక్కడనేమో యేసుక్రీస్తు అంటున్నాడు నేనే ఆ ద్వారం అంటున్నాడు. ద వెరీ డోర్. మీకు ఏ నిబంధన ముంగుర్తుగా, ఛాయగా, ఒక ఉదాహరణగా పాత నిబంధనలో దేవుడు మీతో ఏర్పరిచాడో ఆ నిబంధన మందసము నేనే. హల్లెలూయా. ఐ ఆమ్ ది కవెనెంట్. నేను మీతో చేసినటువంటి నిబంధన. ఐ ఆమ్ ద డోర్. నేనే మీకు ద్వారమై ఉంటున్నాను. ద డోర్ ఈజ్ క్రైస్ట్. రాసుకోండి. నంబర్ 1, ద డోర్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తే మనకు ద్వారమై ఉంటున్నాడు. క్రీస్తు ద్వారం చేయలేదు, క్రీస్తే ద్వారం అయ్యాడు. క్రీస్తు మార్గము ఏర్పరచలేదు, క్రీస్తే మార్గమే వచ్చాడు. యోహాను సువార్త 14:6 చెప్తాం కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ కమ్ యాజ్ ద డోర్. ఆయన ద్వారముగా వచ్చాడు, ఆయన మార్గముగా వచ్చాడు, ఆయన సత్యముగా వచ్చాడు, ఆయన జీవముగా వచ్చాడు. ఈ వ్యత్యాసం క్రైస్తవులు కనుగొంటే మీరు రక్షణలో బహుగా ఆనందిస్తారు. ఆయన మార్గము ఏర్పరిస్తే చాలా మంది వచ్చారు. లోకంలో అనేకులు, ప్రవక్తలు, దైవజనులు, యాజకులు, ఇతరులు, అనేకులు దేవునికి భయపడిన వారు మార్గమును చూయించారు. నా కుమారుడా, నువ్వు ఈ మార్గమందు వెళ్ళు
అని సూచించి అనేకులు తమ యొక్క పిల్లలకు చక్కని మార్గాన్ని ఉపదేశించారు. నీవు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు నువ్వు నీ పిల్లలకు వాటిని విధిగా బోధించవలెను అని మోషే ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. సో దే షోడ్ ఎ వే, వాళ్ళు మార్గాన్ని చూయించారు. అయితే యేసయ్యే మార్గమై వచ్చాడు. పాత నిబంధన 12వ అధ్యాయం నిర్గమకాండం 12లో ద్వారము మీరు ఏర్పరచుకొని ఆ ద్వారం పైన మీరు రక్తము చల్లవలెనని ఇశ్రాయేలుతో ఒక నిత్య నిబంధన కాదు, అది తాత్కాలిక నిబంధన దేవుడు ఏర్పరిచాడు. కృత నిబంధనకు వచ్చేసరికి ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణతలో మనం ఏం చూస్తున్నామంటే ఆయనే ద్వారమై వచ్చాడు. రెండవది త్వరగా చూసుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, చదవండి, అందరూ చదవాలి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, దేవునికి వందనాలు. యేసే ద్వారము. సెకండ్ లో ఏం చూస్తున్నాం? యేసే రక్తం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సాల్వేషన్. ఆయన తన స్వరక్తాన్ని తీసుకుని వచ్చాడు. హీ కేమ్ ఇంటూ మన లోకములోనికి, ఇంటూ దిస్ వరల్డ్, బ్రింగింగ్ హిజ్ ఓన్ బ్లడ్. అనేక స్వరక్తం చేత పట్టుకొని ఆయన దేవుని యొక్క సింహాసనం ఎదుట తను తాను బలిగా అర్పించుకున్నాడు. ద్వారం ఎవరు? యేసే. రక్తం ఎవరిది? యేసుదే. యు సీ ద ఫుల్నెస్. క్రీస్తు యొక్క సంపూర్ణత ఈ లోకానికి అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దే హ్యావ్ టు అండర్స్టాండ్ హిమ్. ఆయన అర్థం చేసుకోవాలి. ప్రధాన యాజకుడు మనకు తెలుసు, బైబిల్లో చాలాసార్లు వింటాం. ప్రధాన యాజకుడు వారికి ఒకడుండెను. అందరికీ ఉంటాడు, ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. యాజకులు అనేకులైన కానీ ప్రధాన యాజకుడు ఒకడు ఉంటాడు. దేవాలయం అంతటి కూడా ఆయనే అధికారి. ఆయన ప్రధాన యాజకుడైంది సంవత్సరములకు ఒకసారి ఆ ప్రాయశ్చిత్త బలులను, ఆ రక్త బలులను తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ రక్తమును ఆ బలిపీఠం మీద ప్రోక్షించడానికి ఆయన సంవత్సరానికి ఒక మారే వెళ్ళాలి. ఆయన తప్ప ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఆయనలో పాపం ఉంటే వినాలి, ఒకవేళ ఆయనలో పాపం ఉంటే ఆ పరిశుద్ధ స్థలంలో పడి చస్తాడు. దేవుని యొక్క మందసం ఎదుట పడి చచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రధాన యాజకునికి ఏం చేసేవాళ్ళంటే చుట్టుముట్టు కూడా ఒక గొలుసు కట్టేవారు. గంటల చేత నడుముకు వారి కట్టేవాళ్ళు. ఈ ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళి ఆ మందసము ఎదుట ఆయన చేస్తున్న బలి అర్పణ జరిగిస్తున్నప్పుడు ఆ తెర వెనుక ఉన్నటువంటి వారు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలిచిన వారు ఈయన కదులుతున్నటువంటి శబ్దాన్ని వినేవాళ్ళు. ఈయన బలి అర్పణ గావిస్తున్నప్పుడు, ఈయన రక్తాన్ని ప్రోక్షిస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని వింటూ ఉండేవాళ్ళు. ఒకవేళ శబ్దం ఆగిపోయిందంటే ఏమైనట్టు? చచ్చిపోయినట్టు. వాళ్ళు ఆయన నడుముకు కట్టిన తాడును బట్టి బయటికి ఈడ్చేవాడు. నన్ క్యాన్ ఎంటర్ ది హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములోనికి ఎవరు కూడా ప్రవేశించే అధికారము లేదు. అది ప్రధాన యాజకునికి మాత్రమే దేవుడు సంవత్సరానికి ఒకసారి ఇచ్చినటువంటి ఒక అర్హత. అయితే ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రికలో రాశాడు. ఎవరి ప్రధాన యాజకుడు? యేసే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. వచ్చేవారం మనం దాన్ని ధ్యానిద్దాం. అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? కయప, అన్న కయపలు. వాళ్ళిద్దరు కూడా యాజకులు, ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుడిగా కయప ఉండే. ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి క్రీస్తును తీసుకుని వచ్చినప్పుడు
క్రీస్తు పైన చెప్పబడినటువంటి ఆ నేరారోపాలను బట్టి తన యొక్క వస్త్రాన్ని చించుకుంటాడు. అది వచ్చేవారం మనం చూద్దాం, అందుకోసం నేను దాన్ని ఎక్కువగా ధ్యానించడం లేదు. ప్రధాన యాజకుడిగా క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ప్రధాన యాజకునిగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తానే తన యొక్క స్వరక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ యొక్క పాప పరిహారార్థ బలిని అర్పించాడు. జీసస్ హిమ్సెల్ఫ్, యేసు, చాలా మంచి పేరమ్మా, యూజ్ ఇట్ ఆల్ ద టైమ్. ఈ పేరు మీకు శక్తిని ఇస్తుంది, ఈ పేరు మీకు విడుదలనిస్తుంది, ఈ పేరు మీకున్నటువంటి చీకటి అంధకార శక్తిని విడుదలనిస్తుంది. టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు పేరు తీసుకోవాలి, యేసు పేరు వాడుతూ ఉండాలి, ఇన్ జీసస్ నేమ్ అనాలి, అండ్ గాడ్ విల్ డెలివర్ యూ. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అమూల్యమైన రక్తం చేత, 1 పేతురు 1:19 అమూల్యమైనటువంటి రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. వాట్ ద బ్లడ్ వి సా ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్, నిబంధన ఈ రక్తము ఏం చూసాము? నిర్గమకాండము 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల రక్తం చూసాం. ఒక గొర్రెపిల్లను మీరు వధించి ఆ రక్తమును తీసుకొని 2 నిలువు కమ్మిల మీదను తర్వాత ఆ అడ్డకమ్మి మీదను దానిని పూయవలెను. క్రీస్తు ఇక్కడ మనకు ద్వారము ఆయనే, రక్తము ఆయనదే. సో హీ కేమ్ అండ్ హీ షెడ్ హిస్ బ్లడ్. ఆయనే తన యొక్క రక్తాన్ని మన కొరకై కార్చాడు అని మనం నేర్చుకుంటున్నాం. రెండవది, దిస్ ఈజ్ ఇటర్నల్. ఇది శాశ్వతమైనటువంటి నిబంధన. పాత నిబంధనలో ఉన్న నిబంధన అది తాత్కాలిక నిబంధన, అది టెంపరరీ. ఇశ్రాయేలుతో మాత్రమే చేసిన నిబంధన, ఇశ్రాయేలుకు మాత్రమే ప్రయోజనకరమైన నిబంధన. కానీ క్రొత్త నిబంధన సకల జనులతో దేవుడు చేసినటువంటి నిబంధన, దేవుడు తన ప్రజలందరితో కూడా చేసినటువంటి నిబంధన. అందుకే ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు రక్తంను బట్టి విమోచన పొందిన వారు దేవుని యందు సంతోషిస్తున్నారు. దేవునికి వందనాలు. క్రీస్తు యొక్క రక్తము అది నిత్య నిబంధన, అది శాశ్వత నిబంధన, ఇటర్నల్ కవెనెంట్. నిత్యము అంటే పర్మనెంట్, ఇటర్నల్ అంటే శాశ్వతం. ఇంకా అది శాశ్వతంగా దేవుడు ఏర్పరిచాడు. వేరొక బలి మనకు అవసరం లేదు, వేరొక రక్తం మనకు అవసరం లేదు. క్రీస్తు రక్తము తప్ప మనల్ని విమోచించగలిగింది ఏది కూడా ఈ లోకానికి లేదు. ఒకవేళ పాత నిబంధనలోకి పోతే, ఒకవేళ మనం ఆనాటి ఉన్నటువంటి అన్యజనులమై ఉంటే, మనం యెరూషలేముకు వెళ్ళి ఇశ్రాయేలులో వాళ్ళ యొక్క దేవుని కనుగొని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మనము ఆ ధర్మశాస్త్రమైన నిబంధనలన్నీ నెరవేరుస్తూ దేవుని యొక్క నిబంధనలో మనం పాలిభాగస్థలం అయ్యేవాళ్ళం. ఇఫ్ వీఆర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. క్రొత్త నిబంధనలు ఈ ప్రయాసం అంతా లేదు. అందుకే ఆ మాట ప్రత్యేకంగా రాశాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న కదా. ఏమైనా రాయొచ్చు కదా, వేరే పదాలు రాయొచ్చు కదా. పదాలు ఎంత చూజీగా ఉన్నాయి తెలుసా బైబిల్లో. ఈ ప్రయాసం అవసరం లేదు, ఈ తిప్పలు అవసరం లేదు, ఈ పోరాటం అవసరం లేదు. మీరు యెరూషలేముకు పోవాల్సిన పనే లేదు. మీ వరకే యేసుక్రీస్తు వచ్చాడు. క్రీస్తు మీ కొరకు వచ్చాడు. క్రీస్తు మీ కొరకు తను తాను అర్పించుకున్నాడు. హీ బికేమ్ ద వే. ఆయన మీకు మార్గమై వచ్చాడు, ఆయన మీకు జీవమై వచ్చాడు, ఆయన మీకు తన స్వరక్తాన్ని చిందించి మిమ్మును కొనటానికి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది, చేసి తండ్రి ఎదుట మనల్ని నీతిమంతులుగా నిలబెడుతుంది. వాట్ ఏ బ్యూటీ అండి. మనకు నీతి లేదు, మన నీతి అంతా మురికి గుడ్డల వంటిదే. మనం చేసే ప్రతి మంచి పని మురికి గుడ్డనే. మురికి గుడ్డను తీసుకొని తుడిస్తే ఇంకా మురికి అంటుతుంది దానికి. ఒక గుడ్డను తీసుకొని తుడిస్తే మురికి అంటుతుంది, మళ్ళీ దాన్ని తుడిస్తే మురికి అంటుతూనే ఉంటుంది. మురికి గుడ్డల వంటిది. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మేలుకరకమైన కార్యాలు చేసినా, మంచి పనులు చేసినా మురికి అంటుతూనే ఉంటది. సో యాజ్ యూ అక్యుములేట్ ద డర్ట్, ఈ మురికినంతా కూడా నువ్వు జమ చేసుకుంటే ఇది దేవుని ఎదుట నీవు దోషిగా నిలబడాల్సి వస్తుంది.
బట్ వెన్ యూ కమ్ టు ద కవనెంట్, క్రీస్తు నిబంధన రక్తం యొద్దకు వచ్చినప్పుడు ఆయన తన యొక్క రక్తం చేత ఈ మురికిని తీసేస్తాడు, ఈ పాపాన్ని తీసేస్తాడు, ఈ రోతను తీసేస్తాడు, ఈ అంతరంగ చీకటిని తొలగిస్తాడు, ఈ ఈ బానిస స్వభావాన్ని తొలగిస్తాడు. దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. విల్ మేక్ యూ ఫ్రీ. క్రీస్తు యేసునందు మనం స్వతంత్రులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రతి మురికి నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. సో మురికి యాడ్ చేయకండి. మీ మురికికి ఎంత నీతిని యాడ్ చేసినా అది మురికి అయిపోతుంది. కాబట్టి కమ్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్. నిబంధన రక్తం దగ్గరికి రండి, శాశ్వతమైన నిబంధన దగ్గరికి రండి, ఈ ఈ నిత్య నిబంధన యొద్దకు మీరు రండి, క్రీస్తు రక్తం చేత విమోచన పొందండి అని మనం ప్రజలను పిలుస్తూ ఉంటాం. దే థింక్ మతం అనుకుంటారు, మతం మార్పిడి అనుకుంటారు. బట్ దిస్ ఈస్ ఎ గ్రేట్ కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. కమ్ అన్ టు జీసస్. యేసు దగ్గరికి రండి. క్రైస్తవులు చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, యేసు దగ్గరికి రండి. మీ నీతి క్రియలు ఏవి మిమ్మల్ని రక్షింపచాలవు. మీరు మంచి చేయొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, ఇది మిమ్మల్ని కాపాడదు. క్రీస్తు రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. మీ ద్వారబంధకం మీద క్రీస్తు రక్తము లేకపోతే మీరు తీర్పును తప్పించుకొనజాలరు. బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, క్రీస్తు రక్తం చేత మీరు ప్రోక్షించబడి ఉండాలి. దట్స్ ద కాల్. మరణ దూత దాటిపోతాడు, తీర్పు దూత దాటిపోతాడు. He comes and he sees the blood on the doorpost of your heart. మీ హృదయపు ఆ ద్వారబంధకం మీద క్రీస్తు రక్తాన్ని చూసినప్పుడు ఆ మరణ దూత దాటిపోతాడు. నిర్లక్ష్యం చేస్తే ఐగుప్తులోని వాళ్ళుగా ఏడాల్సి వస్తుంది. దాన్ని వెంటనే ప్రభు రక్తము చేత కొనబడి కడగబడి విమోచన పొందితే ఈ ఇశ్రాయేలు వలె మీరు తప్పించబడతారు. దేవునితో ఉన్న ప్రయాణాన్ని మీరు ఆనందిస్తారు. మా ప్రయాణాన్ని ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద వాక్. దేవునితో కూడా నడిచే ప్రయాణంలో ఆనందించండి. కష్టాలను అనుభవించకండి. కష్టాలు ఉన్న క్రీస్తును చూడండి. సీ క్రైస్ట్ విత్ యు. నీతో కూడా ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఆయనే. హల్లెలూయా. 1 యోహాను 4:4 అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది బాగా చెప్పుకుంటావు, కంటతో బాగా వస్తుంది, కానీ అనుభవపూర్వక జ్ఞానం రావాలంటున్నాను. ఎక్స్పీరియన్స్ చేస్తే నీవు ఆ పదాలు ఇంకా యు విల్ రిజాయిస్ ఇన్ దెమ్. దాంట్లో ఆనందిస్తావు. మీలో ఉన్నాడా క్రీస్తు? మీలో ఉన్నాడా? మీ కష్టాల్లో, మీ దుఃఖములో, మీ ఇరుకులో, మీ శోధనలో డూ యు సీ జీసస్? యేసును మీరు చూస్తున్నారా? చూడకపోతే మీకు బాధ అట్టే ఉంటుంది, చూడకపోతే మీరు కట్టే ఉంటుంది, మీ శోధన అట్టే ఉంటుంది. ఇశ్రాయేలు వల్లే సనిగి అరణ్యంలో చచ్చిపోయారు చాలా మంది చచ్చిపోయారు. క్రైస్తవులే చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? సనుగుడు. ఏం ప్రార్థన అబ్బా, చర్చికి పోతున్నాం ఏమైతే లేదు, ప్రార్థన చేస్తున్నాం ఏమైతే లేదు, బైబిల్ చదువుతున్నాం ఏమైతే లేదు. యు డై ఇన్ యువర్ సిన్స్. మీ పాపములో మీరు చత్తురు అని ఇశ్రాయేలీలతోనే దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు, మీరు మీ పాపములలోనే ఉండి చస్తారు. చావకండి. మీరు ఈ పాపం నుంచి బయటికి రావాలి. ఏ పాపము? సనిగే పాపం, గొనిగే పాపం, అనుమానించే పాపం, దేవునికి విరోధంగా మాట్లాడే పాపం, ఆలోచించే పాపం. నువ్వు ఒకవేళ మాట్లాడకపోవచ్చు, క్రైస్తవులు మంచి మాట్లాడక బయటికి, కానీ లోపల అనుకుంటారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, ఆల్ నైట్ ఉన్నా కానీ నాకు ఏ నైట్లో కూడా ఏం రాలే. సో యూ బికమ్ వెరీ డెస్పరేట్. అంత డిస్కరేజ్ అయిపోయి, డెస్పరేట్ అయిపోయి, అండ్ యూ టర్న్ వెరీ ఏమవుతుందిలే, పోయినా పోకున్నా నడుస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీకు ఈ నిబంధన రక్తం కావాలన్నా? పాత నిబంధన ఇశ్రాయేలుకే పరిమితము, క్రొత్త నిబంధన సర్వజనులకు దేవుడు అనుగ్రహించాడు. పాత నిబంధన అశాశ్వతమైనటువంటి నిబంధన, క్రొత్త నిబంధన అది శాశ్వతమైన నిబంధన. రక్తము అది ప్రాణం.
రక్తము అది విమోచన, రక్తము నిన్ను తీర్పు నుంచి తప్పిస్తుంది. అది ఎప్పుడు? పాత నిబంధనలో ఇశ్రాయేలు చేసినటువంటి ఆ నిబంధన క్రీస్తు కొత్త నిబంధన వరకు దాచిపెట్టాడు. క్రీస్తు క్రొత్త నిబంధన వరకు దాచిపెట్టాడు. ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము అని రాయబడ్డది. బ్యూటిఫుల్ వర్స్ అండి. అంటే మనం పెద్ద మనగాళ్ళం అని కాదు. అంటే క్రీస్తునందు రక్షణ నొందిన దేవుని సంఘము లేకుండా ఈ అబ్రహాము, దావీదు, దానియేలు ఇటువంటి గొప్ప దైవజనులు కూడా సంపూర్ణులు గారంట. మనము లేకుండా, అండర్లైన్ చేసుకోండి, బాగుంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము అంటాడు. మనం అంటే మన గురించి కాదు, క్రీస్తు రక్తము చేత కొనబడిన దేవుని సంఘము లేకుండా దెర్ ఇస్ నో ఫుల్నెస్ ఫర్ దేర్ ఫెయిత్. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఉన్న వాళ్ళందరికీ కూడా విమోచన లేదు. హల్లెలూయా. యు సీ దిస్. మనకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడమ్మా, ఎంత ప్రాధాన్యతనిచ్చాడు. కొన్నిసార్లు ట్రైన్ పోతా ఉంటే ఎవరొకరు పెద్దోళ్ళు కూర్చుని ట్రైన్ ఎక్కడికి చూస్తుంటారు. ఒకవేళ అక్కడ ఆ ట్రైన్ నడిపే ఆ డ్రైవర్ కనుక అక్కడి నుంచి చూస్తే ఆపుతాడు. కొంచెం ముందరికి పోయినా కానీ, స్టేషన్ కొంచెం దాటినా కానీ ఆపుతాడు ఎక్కడానికి. ప్రభువు మనల్ని మన కోసం ట్రైన్ ఆపుతున్నాడు. మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కారు. మనము లేకుండా వాళ్ళ ట్రైన్ ముందరికి పోతలేదు. ఇంకా పోకపోతే మనం అయితే ఇన్నే ఉందామంటే ఉండండి, ఇన్నే వస్తామంటే సావండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన కృపాకాలాన్ని నిర్వీర్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము. ఎందుకన్నాడంటే క్రైస్ట్ గివ్ ప్రయారిటీ టు అస్. మనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక్కరెక్కుతారు లాస్ట్లా, వాళ్ళ కోసం ట్రైన్ ఆపుతారు. ఒక్కరెక్కుతారు. కొంచెం బస్సు బయటకు వచ్చినా, బస్ స్టాండ్ దాటి బయటకు వచ్చినా బయట ఆపుతాను, ఎవరు వస్తున్నారంట, వాళ్ళని ఎక్కించుకొని పోదాం. ఆ ఎక్కే వ్యక్తి నీవే ఉండొచ్చు, నేనే ఉండొచ్చు. మనము రావాలి, సంపూర్ణతలోనికి రావాలి, నిబంధన రక్తములోనికి రావాలి. ఇంకా మీరు తడవు చేస్తే ఆ వదిలేని కన్యకల వలె తడవు చేస్తే, నిర్లక్ష్యం వహిస్తే, నిర్లిప్తతతో ఉంటే తీర్పులో మీరుంటారు. మీరు తీర్పు కోరుతున్నారా, రక్షణ కోరుతున్నారా? మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. రక్తము నిబంధన, ఇది నిబంధన రక్తం. మోషే ఆనాడు ఇశ్రాయేలుకు ఆ నిబంధన రక్తమును బట్టి వారు తీర్పులోనికి రాకుండా, మరణం కాకుండా వారు జీవంలోనికి దాటినట్టుగా, వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళినట్టుగా మోషే ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారబంధకం మీద పోయమని చెప్పాడు. ఆ ముంగుర్తుగా ఛాయగా ఉన్నటువంటి ఆ బలి అర్పణ క్రొత్త నిబంధనలో ఏసే మార్గమై వచ్చి, ఏసే రక్షణ అయి వచ్చి, యేసు తన స్వరక్తము చేత అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన కొరకు అక్రయధనాన్ని చెల్లించాడు. మన కొరకు తానే ద్వారబంధకమై తన ద్వారబంధకం మీదనే తన రక్తాన్ని పూసుకొని నీకు నాకు రక్షణనిచ్చాడు. మన కొరకు ఆగాడు యేసు, మన కొరకు ఆగాడు, మన కొరకు ఆగాడు. అమ్మ ఎంతసేపు ఆపుతారు? హృదయమనెడు తలుపు నొక్క యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎవరు? ఏ హృదయము? అనిజనుల గురించి మాట్లాడలేదు, సంఘముతోటే మాట్లాడుతున్నాడు. నీ హృదయమున తలుపు యొద్ద దేవుడు నిలిచుండి తడుతా ఉన్నాడు. ఈజ్ నాకింగ్ ది డోర్ ఆఫ్ యువర్ హార్ట్. విల్ యూ ఓపెన్? మీరు ఓపెన్ చేస్తారా? సంఘమా, ఇంకా ఓపెన్ చేయని వాళ్ళు సగం మంది ఉండొచ్చు, సగానికి ఎక్కువ మంది ఉండొచ్చు. మన భక్తి, మన నీతి క్రియలు ఆయన మెప్పింపచాలవు. యేసు రక్తమే మనల్ని విమోచిస్తుంది. కమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. క్రీస్తు రక్తము క్రిందికి రండి, సిలువ క్రిందికి రండి, సిలువ వెలుగులోనికి రండి.
క్రీస్తు యొక్క నామంలోనికి రండి. అండ్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ యూ విల్ ఓవర్కమ్ జడ్జ్మెంట్. తీర్పు మీకు ఉండదు. ఆ మరణము, రెండవ మరణం మీకు ఇక ఉండదు. దేవుడు కొట్టివేస్తాడు. ఈ కొట్టివేయబడినటువంటి ఈ యొక్క నిత్యరాజ్యంలోనికి వస్తారా, లేకుంటే నిత్య శిక్షలోనికి పోతారా? దయచేసి మీరు ఇప్పుడే ఎంచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో నిబంధన ఆనాడే చేయాలి. యూ హ్యావ్ టు మేక్ ద కవెనెంట్, యూ హ్యావ్ టు కమ్ అండర్ ది బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. ఆ గొర్రెపిల్ల రక్తంలోనికి అదే రోజు రావాలే. నువ్వు రాకపోతే నీకు తీర్పు, నీకు మరణం, నీకు దేవుని ఉగ్రత పొంచి ఉంది. మీరు దాన్ని దాటుకుంటారా, మీరు దాని కిందికి మీరు వెళ్ళిపోతారా, మీ ఇష్టం. ప్రియ దేవుని సంగమా, వింటున్న ప్రతి జనమా, దయచేసి అంత్య దినాల్లో దేవుడిచ్చిన సమయాన్ని పోనివ్వకండి. ఆ ట్రైన్ పోతా ఉంది. నీ కొరకు ప్రభు ఒక నిమిషం ఆగాడు. ఒక నిమిషం కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు నిత్య శిక్షను తప్పించుకోలేవు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవం గల తండ్రి, నీకు వందనాలు. మా మంచి దేవా, నీకు వందనాలు. పాత నిబంధనలో దేవా, నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవా, ఇశ్రాయేలీలు మరణం అందకుండా మరణ దూత వారిని దాటిపోయినట్టుగా ఒక నిబంధనను వారికి చూయించాం. వారి యొక్క ద్వారబంధకముల మీద గొర్రె పిల్ల యొక్క రక్తం పూసుకుని ఉంటే, అది ప్రోక్షించబడి ఉంటే దేవ, వారు తీర్పులోనికి రాకుండా, మరణం పొందకుండా వారు రక్షణలోనికి దాటుకుంటారని ఒక ముంగుర్తులు నువ్వు నిర్గమకాండంలో చూయించావు. దేవ, కొత్త నిబంధనలో క్రీస్తులో దాన్ని పరిపూర్ణం చేశావయ్యా. క్రీస్తులో ద్వారమై వచ్చి, క్రీస్తునందే రక్షణ అయ్యి వచ్చి, క్రీస్తు యొక్క రక్తమే పరిశుద్ధ స్థలములో ప్రోక్షించబడి ఆ రక్తమును బట్టి విమోచన అనుగ్రహించాడు. ఇంకా నీ యొక్క రక్తంలోనికి రాని ప్రజలున్నారు. నీ యొక్క రక్తము యొక్క పరిశుద్ధతలో రాని సంఘాలు ఉన్నాయి. సంఘంలో ఉన్న బిడ్డలున్నారయ్యా. వారి కొరకు నువ్వు ఎంతసేపు ఆగలేవు ప్రభువా. నువ్వు వేచి చూస్తున్నావు. యు ఆర్ వెయిటింగ్ ఎట్ ద డోర్. హృదయమైన తలుపు యొద్దను ఎదురు చూస్తున్నావు. హెల్ప్ us ఓపెన్ ద డోర్. ప్రభువా, ఈ ద్వారం తెరచుటకు మాకు సహాయం దయచేయి. అయ్యా, మమ్మల్ని కరుణించు. లార్డ్, ఫర్గివ్ us. యేసు, మా నిర్లక్ష్యాన్ని కరుణించు. నువ్వు ఎన్నో దినాలు ఇస్తున్నావు, ఎన్నో ప్రార్థనా సమయాలు ఇస్తున్నావు, ఎన్నో వాక్య సందేశాలు మాకు ఇస్తున్నావు. ఎట్ వీ డోంట్ కమ్. మేము ఇంకా రావటం లేదు ప్రభువా. క్రీస్తు నిత్య నిబంధనలో మేము లేకపోతే ప్రభువా, తీర్పులో మేము ఉంటామని జ్ఞాపకం చేసుకొని మా బ్రతుకులను సరిదిద్దుకొని దేవాని ఎదుకు చేరుకునే భాగ్యం అనుగ్రహించుకొని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.